అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆధ్వర్యంలో కడప ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా దేశవ్యాప్తంగా బీసీల అంకెల్ని తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. 10 సంవత్సరాల ఒకసారి కులగణన చేపట్టాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం 1930 నుంచి ఈ రోజు వరకు కులగణన చేయలేదు. ఇవాళ ఎలక్షన్స్ ముందర బీసీలకు అన్ని రకాలుగా మేము అండదండలు అందిస్తాం, బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పి మోసపూరిత హామీలని ప్రకటనలు చేస్తూ ఇవాళ బీసీలను నయావంచన గురి చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీసీల మీద అన్ని రకాలుగా ఆర్థికంగా, సామాజికంగా రాజ్యాధికారం రావాల్సినటువంటి బీసీలను ఇవాళ చెప్పు చేతుల కింద పెట్టుకొని ఓట్లు, సీట్లు ప్రాతిపదికన ఇవాళ బీసీలను వాడుకునేటువంటి పని చేస్తూ ఉన్నారు. 60% పైగా ఈ దేశంలో, రాష్ట్రంలో బీసీలు ఉన్నారు. 136 కులాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా కులగణన చేపట్టి అన్ని రంగాలలో ఇవాళ వాటా కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే మా గొంతెమ్మ కోరిక కాదు. గతం నుంచి బీపీ మండల్ గారు 20 సిఫారసులు దేశంలో అమలు చేయమని చెప్పి ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి నివేదికిస్తే బీజేపీ ప్రభుత్వం హిందుత్వ మతోన్మాదానికి తెరలేపి బాబ్రీ మసీదు కూల్చివేత, అక్కడ రామమందిరం నిర్మాణమైనటువంటి ఒక రాజకీయాన్ని ఇవాళ తెరలేపి కులగణనాన్ని స్టాప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రిజర్వేషన్స్ అమలు చేయకోకుండా నయావంచం గురి చేస్తూ ఉన్నారు. అందుకనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, అన్ని శాఖల్లో, అన్ని ఉద్యోగాలలో, విశ్వవిద్యాలయాల్లో కూడా ప్రొఫెసర్ పోస్టుల్లో బీసీలకు ఇవ్వాలి. విద్యాలయాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. ఆ రకంగా కులగణన అమలు చేస్తేనే ఇవాళ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులుగా బీసీలు ముందుకు పోవడానికి సిద్ధమవుతారు. దేశంలో 17 రాష్ట్రాలలో ఇవాళ బీసీల ప్రాతినిధ్యమైనటువంటి రాష్ట్రాలు దేశంలో ఉన్నాయి. ఇంత దుర్మార్గకరమైనటువంటి విధానాన్ని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి బీసీ సంఘాలు, అలాగనే సిపిఎం, సిపిఐ, బీఎస్పీ, కాంగ్రెస్, అలాగనే వైసీపీ, జనసేన, ఇతర అన్ని రాజకీయ పార్టీలతోటి ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. రానున్న రోజుల్లో కడపలో జరిగినటువంటి మహానాడులో అయినా సరే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆలోచన చేయాలి. బీసీలకు ఇచ్చినటువంటి ఎన్నికల హామీని నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వంతో కుల గణన చేపట్టడానికి ఇక్కడి నుంచి ఒక వేదిక ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో బీసీలు పెద్ద ఎత్తున మహానాడులో చంద్రబాబుని గట్టిగా నిలదీయడానికి సంసిద్ధం కాబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. భారతదేశంలో 140 కోట్ల జనాభాలో దాదాపుగా 75 కోట్లు ఓబీసీలు ఉన్నారు. అంటే ప్రపంచంలోనే ఒక 20 దేశాల జనాభా కలిగిన ఒక వర్గానికి మరి భారతదేశంలో ఒక మినిస్ట్రీ లేకపోవడము చాలా విచారించిన విషయము. అలాగే ప్రైమ్ మినిస్టరు కూడా ఓబీసీ అని క్లెయిమ్ చేసుకుంటున్నాడు. మరి ఆయన 11 సంవత్సరాల నుంచి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. మరి ఆయన కూడా జనాభాలో బీసీల గురించి ఆలోచన చేయడం లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలు వెన్నెముక, బీసీ ఓట్లతో మేము వస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా మరి వాళ్ళు కూడా జనాభా తీయడం లేదు. పక్క రాష్ట్రము మరి జనాభా తీసి ఇక్కడ ఆ చైతన్యం వాళ్ళు ఆ యొక్క తీసిన దానివల్ల ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలు కూడా చైతన్యమయ్యి ఇప్పుడు అన్ని రకాలుగా బీసీ జనాభాని తీసే తప్ప మాకు మోక్షం లేదని తెలుసుకున్నారు. ఎందుకంటే జనాభానే సూచిస్తుంది వాళ్ళ యొక్క స్థితిగతులని కూడా. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు మరి వెంటనే మరి బీసీలకు ఆంధ్రప్రదేశ్లో జనాభాను లెక్కలు చేసి వాళ్ళకి రావాల్సిన అన్ని హక్కులు కూడా ఇస్తానని ఆయన చెప్పాలా. వచ్చే నెలల్లో ఇక్కడ మహానాడు చేస్తున్నారని తెలుస్తూ ఉంది. కాబట్టి మహానాడులో కానీ ముందు కానీ మరి ప్రకటించకపోతే మహానాడు మరి జరుపుకోవడానికి మరి మేము ఆయనకు ఎలాంటి హక్కు లేదని కూడా మేము తెలియజేసుకుని కడపలో జరిగే మహానాడులో మరి చాలా తర్వాత మా యొక్క ఓటు తీసుకున్న 10 ఎమ్మెల్యే, ఎంపీ, పార్లమెంటు, అసెంబ్లీలో వేదికగా చేసుకొని మరి బీసీ జనాభాను తీయాలని వాళ్ళు చెప్పాలా. లేకపోతే వాళ్ళ ఇల్లు ముట్టడిస్తాము. వాళ్ళు మరి ఇంకా బీసీలందరూ కూడా ఇప్పుడిప్పుడే చైతన్యమవుతున్నారు. మరి అన్ని వర్గాల్లో మరి తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ సోదరులను మరి ప్రజాస్వామిక వాళ్ళని కూడా కలుపుకొని మేము రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాము. ఇక్కడ ఈ ప్రజాప్రతినిధులను కూడా నిలదీస్తాము. మరి ఈ ప్రభుత్వము వెంటనే మరి చంద్రబాబు నాయుడు మన పవన్ కళ్యాణ్ కూడా ఆలోచన చేసి వెంటనే బీసీ జనాభా తీసేదానికి తొందరగా వాళ్ళు మాకు ఒక సమాచారం ఇవ్వాలా.
ఇవ్వకపోతే మటుకు ఈ ప్రభుత్వాన్ని మేము ఎండగడతామని తెలియజేస్తున్నాం. ఈరోజు బీసీ కులగణన రౌండ్ టేబుల్ సమావేశానికి మరి యునైటెడ్ ఫ్రంట్ బీసీ ఫ్రంట్ అధ్యక్షులైనటువంటి ఓబులేస్ గారు పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది. భారతదేశంలో ఈ బీసీ కులాలనేటివి మళ్ళీ వర్ణాతీతమైనటువంటి వర్ణం మీద ఏర్పడిన కులాలు కాలక్రమేణా అవి కులాలుగా విడిపోవడం, మరి ఇంతవరకు కూడా బీసీలకు కానీ ఇంకొకరికి కానీ కులగణన జరగకపోవడం నిజంగా విచారకరం. అంటే బ్రిటిష్ హయాంలో 1931లో చివరిసారిగా కులగణన జరిగిందని మన చరిత్రలు చెప్తా ఉన్నాయి. మరి బీసీలే కాదు, ఎస్సీలు కూడా అన్ని కులాలకు సంబంధించిన గణన ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే ఈ భారతదేశంలో కులాల పరంగా. ఎందుకంటే ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి విధానాలలో మరి ప్రభుత్వ సహకారం అనేది కులాలకు ప్రాతిపదికన, అంటే ఏ కుల సంబంధించిన సంఖ్యను బట్టి ఆ సహకారం అయితేనేమి చట్టసభలలో వాళ్ళకి అవకాశం వస్తేనే మరి ఆ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకి పూర్తి న్యాయం జరుగుతుందని నేను నమ్ముతా ఉన్నా. ఖచ్చితంగా ఈ కులగణనలు జరిగితేనే ఆ కులాలకు సంబంధించినటువంటి ఆ సంఖ్య ఆధారంగా ప్రభుత్వం తరపున వచ్చే సహాయం అయితేనేమి మరి ఈ వ్యవస్థలో పటిష్టంగా ఉండాలంటే కూడా ఈ కులాలలో గణన ఖచ్చితంగా జరిగి తీరాలా. వాళ్ళకి సహకారమే కాదు, ఇప్పుడు ఈ కులగణన ఎందుకు జరగలేదంటే జరిపితే ఈ ఏలే ప్రభుత్వాల కులాలు అంతరించిపోతాయి. మరి అటువంటి దాన్ని కప్పిపెడుతూ దాన్ని కాలయాపన చేస్తూ తీసుకొస్తూ ఉన్నారు. ఈ మధ్య ఇటువంటి అసమానతలు రూపుమాపేదానికి, ఇటువంటి సమాజ నిర్మాణం కోసం పాటుపడేదానికి, దేశ సమగ్రత కోసం పాటుపడేదానికి మరి మా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని 2014లో స్థాపించి ఈరోజు ఒక 20 సీట్లు తీసుకునేదానికి ఆయన పడిన శ్రమ, అంటే ఇటువంటి రుగ్మతలు, సామాజిక రుగ్మతలు, ఇటువంటి కుల సృజనాత్మకత లేని సమాజాన్ని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.